పనికి రాకపోతే కదా, దేనికి పనికిరాదు. అది కేవలం ఏదో మన వీడియో గేమ్లు ఆడుకోవడానికో లేకపోతే నార్మల్ వీడియోలు చూడడానికి కానీ సంప్రదింపలు లేకపోతే చాలా ప్రమాదకరం. కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట మీరు జీవితాలు గమనించాలి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దీవింపబడితే మన జీవితాలు ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నారు అనేది మనం గమనించాలి. ఈ వీడియోని ఒకసారి చూడండి. ఈ వీడియోని నేను చూసినప్పుడు నేను ఎంతగానో ప్రేరేపింపబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మీరు గమనించాలి. ఈ వ్యక్తి పురుషుడు, కానీ స్త్రీ వేషం వేసుకొని స్త్రీ అలవాట్లు, స్త్రీ ఆవభావాలు, స్త్రీ యొక్క ప్రవర్తనతో జీవిస్తున్నాడు. ఎంత భయంకరంగా ఆయన నాట్యం ఆడుతున్నాడంటే అది చూడడానికి కూడా అసహ్యంగా ఉండే నాట్యాలు అతను చేస్తున్నాడు. ఈ నాట్యం ఆడుతున్నప్పుడు ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను దర్శించారు. ఆయనను దర్శించినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయింది అనంటే మీరు గమనిస్తే పరిశుద్ధాత్మతో దీవింపబడమే కాకుండా ఆయన జీవితాన్ని